కోట్ల నిధుల గోల్మాల్ కు సంబంధించి హైదరాబాద్ లోని మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ లో ఈడీ సోదాలు ముగిశాయి. బుధవారం నుంచి 3 రోజుల పాటు అధికారులు సోదాలు చేశారు. బ్యాంక్ ప్రమోటర్ల ఇల్లు, కార్యాలయాల్లోనూ తనిఖీలు చేశారు. నగరంలోని 7 చోట్ల ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. సోదాల అనంతరం ఇవాళ ₹1 కోటి నగదు, 4.27 కోట్ల బంగారం, 6,000 రూపాయలు అమెరికన్ డాలర్లు, కీలక పత్రాలు, బ్యాంక్ లాకర్లు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా రుణం ఇవ్వడంతో పాటు పెద్ద మొత్తంలో నిధులను దారి మళ్లించిన కేసులో సంస్థ చైర్మన్ రమేష్ కుమార్ బంగ్, చాంద్ అస్వా, పురుషోత్తం దాస్ మందానపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో గతంలోనే కేసులు నమోదయ్యాయి. వర్క్ ఫోర్డ్ భూములు, అసలు ఉనికిలో లేని ఆస్తుల వంటి వాటిని తనఖా పెట్టి దాదాపు 300 కోట్ల రుణాలు ఇచ్చి ప్రతిఫలంగా రుణగ్రహీతల నుంచి 10% కమిషన్ తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రధాన కార్యాలయం నిర్మాణం పేరుతో 18.30 కోట్లు, తప్పుడు బిల్లులతో 6.5 కోట్లు దారి మళ్లించారనేది మరో ఆరోపణ. ఇక 1800 మందికి బంగారంపై రుణాలు ఇచ్చి వారిని బ్యాంకు ఓటర్లుగా చూపించి తమకు అవసరమైనప్పుడు వాడుకున్నారన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిపై ఈడీ చేపట్టిన దర్యాప్తులో మరిన్ని అక్రమాలు వెలుగులోకొచ్చాయి. తనఖా పెట్టిన ఇతర ఆస్తుల విలువల కంటే ఎక్కువ మొత్తంలో రుణాలు మంజూరు చేశారని గుర్తించారు. హైదరాబాద్ లోని మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ లో ఈడీ సోదాలు ముగిశాయి. దీనికి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, చెప్పండి, ఇప్పటి వరకు ఉన్న తాజా సమాచారం. మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ లో ఈడీ సోదాలు దాదాపు 1.5 డే వరకు కూడా జరిగింది. అక్కడ కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ కూడా ఈడీ అధికారులు సేకరించినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ముఖ్యంగా ఈ సోదాల అనంతరం ₹1 కోటి దాకా నగదు దొరికినట్టుగా వారు ఈడీ అధికారులు చెప్పారు. దానితో పాటు 4.27 కోట్ల బంగారం సంబంధించి, అలాగే 6,000 రూపాయలకు సంబంధించి అమెరికన్ డాలర్లు, కీలక పత్రాలు, బ్యాంక్ లాకర్లు స్వాధీనం చేసుకున్నట్టుగా వారు చెప్పారు. దాంతో పాటు ఈ చైర్మన్ ఎవరైతున్నారు రమేష్ కుమార్ బంగ్, చాంద్ అశ్వా, పురుషోత్తం దాస్ మందన వీళ్ళకైన నివాసాలపై కూడా ఈడీ అధికారులు దాడులు చేశారు. అక్కడ కూడా కొన్ని ఆస్తి పత్రాలు అనేది కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా ఈడీ అధికారులు వారు చెప్తారు. దాంతో పాటు ముఖ్యమైన అలిగేషన్స్ వచ్చి లేని ఆస్తులు ఉన్నట్టుగా చూపించి వాటికి తనఖా పెట్టి రుణాలు తీసుకున్నారంటూ కూడా, రుణాలు ఇచ్చారంటూ కూడా మహేష్ బ్యాంక్ మీద ఈ ఆరోపణ ఉంది. కాబట్టి దానిపైన కూడా పూర్తి డాక్యుమెంట్స్ అంతా ఈడీ అధికారులు చెక్ చేసే నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఈ తీసుకున్న వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకున్నారని కూడా తేలింది. కమిషన్ ఇచ్చిన వాళ్ళలో కొంతమంది పేర్లు అనేది బయటకు వచ్చాయి. వాళ్ళని కూడా వారికి ఈడీ అధికారులు సంప్రదించారు. వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. సో పక్కాగా మహేష్ బ్యాంక్ సంబంధించిన విషయంలో సాక్ష్యాలు అనేది ఈడీ అధికారులు సాధించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దానితో పాటు ఈ 18 మందికి గోల్డ్ లోన్లకు ఇచ్చిన వారిని తమ బ్యాంకు ఓటర్లుగా చేర్చుకున్నట్టుగా వారు తేల్చారు. కాబట్టి ఆ ఉదంతం పైన కూడా దర్యాప్తు అనేది కొనసాగుతూనే ఉంది. దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా ఈ రకమైన అవకతవకలు జరుగుతున్నాయనేది కూడా వారిపైన అభియోగాలన్నీ చాలా మంది కూడా వీరిపైన ఫిర్యాదులు కూడా చేసినటువంటి నేపథ్యంలో ఏకంగా ఇప్పుడు ఈడీ రంగంలో దిగి అనేక కోణాల్లో కూడా విచారణ చేసింది. బాధితులని కానీ అలాగే అందరినీ కూడా కలిసి వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో దాంతో పాటు ఈ మెయిన్ బిల్డింగ్ నిర్మాణం పేరుతో 18 కోట్లు తీసుకుని తప్పుడు బిల్లులతో మరో 6 కోట్ల రూపాయలు వేరే చోటికి దారి మళ్లింపు చేశారనేది కూడా వీరిపైన అభియోగాలని, వారికి సంబంధించినటువంటి మొత్తం ఎవిడెన్స్ అంతా కూడా ఈడీ అధికారులకి లభించినట్టుగా మనకు సమాచారం ఉంది. ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇంకా కొన్ని పత్రాలు పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. దాంతో పాటు వీరు అక్రమంగా సంపాదించినటువంటి, అంటే వీటి నుంచి రుణాలు తీసుకుని అలాగే కమిషన్ తీసుకుని రుణాలు ఇచ్చినటువంటి అన్ని రకాలుగా వీళ్ళు అవకతవకలు చేశారు. కాబట్టి దాంతో పాటు ఈ 2 సంవత్సరాల్లో ఈ దీంట్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరైతున్నారో అక్యూజ్డ్, వీళ్ళందరూ ఎంతవరకు కూడా వీళ్ళు ఆస్తులు సేకరించారు, ఎక్కడెక్కడ ఆస్తులు కొనుగోలు చేశారన్న దానిపై కూడా వారు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు దొరికినటువంటి ఈ యొక్క డాక్యుమెంట్స్ అంతా పరిశీలించిన తర్వాత ఈ స్కామ్ అనేది చాలా పెద్ద స్థాయికి వెళ్తుందని ఈడీ అధికారులు చెప్తున్నారు. రైట్ రానా, థ్యాంక్ యూ.